అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను బ్రదర్ రాజు. ఈరోజు మనం హీబ్రూ బైబిల్లోని పుస్తకాల పేర్లను, వాటి విభాగాలను, ఆ పుస్తకాలని హీబ్రూలో ఏమని పిలుస్తారు అన్న విషయాలని తెలుసుకుందాం. మనకు పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. కానీ హీబ్రూ బైబిల్లో అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో కేవలము 24 పుస్తకాలు మాత్రమే ఉంటాయి. మన బైబిల్స్ని పరిశుద్ధ గ్రంథంగా, ఇంగ్లీష్ బైబిల్స్ని హోలీ బైబిల్గా పిలుస్తాం. అలానే హీబ్రూ బైబిల్ని కూడా తనాక్ అనే పేరుతోని పిలవడం జరుగుతుంది. తనాక్ అనే పేరు ఎలా వచ్చింది అని ఆలోచన చేసినప్పుడు హీబ్రూ బైబిల్లోని పుస్తకాలన్నిటినీ 3 భాగాలుగా విభాగించడం జరిగింది. ఆ 3 భాగాల పేర్లు ఏంటి అనగా, మొదటి భాగము తోరా అంటే ధర్మశాస్త్రము, రెండవ భాగము నవీం అంటే ప్రవక్తల పుస్తకాలు, మూడవ భాగము కెతువీం అనగా రచనలు. ఈ 3 భాగాల పేర్లలో నుండి మొదటి అక్షరాలని తీసుకొని హీబ్రూ బైబిల్కి తనాక్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు హీబ్రూ బైబిల్లోని 3 విభాగాల్లో ఉన్న పుస్తకాల పేర్లను, వాటిని హీబ్రూ బైబిల్లో ఏమని పిలుస్తారు, ఆ పుస్తకాలని తెలుగు బైబిల్లో మనం ఏ విధంగా పలుకుతాము అన్న విషయాలను తెలుసుకుందాం. హీబ్రూ బైబిల్లో మొదటి భాగము తోరా అంటే ధర్మశాస్త్రం. తోరాలో 5 పుస్తకాలు ఉంటాయి. మొదటి పుస్తకం బెరీషత్. మన తెలుగు బైబిల్లో బెరీషత్ అంటే ఆది కాండము అని అర్థం. తరువాత పుస్తకం షెమోత్. షెమోత్ అంటే తెలుగు బైబిల్లో నిర్గమకాండము అని అర్థం. మూడవ పుస్తకము వైక్రా. వైక్రా అంటే తెలుగు బైబిల్లో లేవియ కాండం. తరువాతి పుస్తకము బెమిద్మార్. బెమిద్మార్ అంటే తెలుగు బైబిల్లో సంఖ్యాకాండము. చివరి పుస్తకము తోరాలో దెవరిం. దెవరిం అనగా తెలుగు బైబిల్లో ద్వితీయోపదేశ కాండము. తోరాలో 5 పుస్తకాలు కలవు. అవి తెలుగు బైబిల్లో ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. హీబ్రూ బైబిల్లో రెండవ విభాగము నవీం. నవీం అనగా ప్రవక్తల పుస్తకములు. నవీంలో మొత్తం 8 పుస్తకాలు ఉంటాయి. నవీంలో మొదటి పుస్తకం యెహోషువ. తెలుగు బైబిల్లో కూడా యెహోషువ అని పిలుస్తాం. రెండవ పుస్తకం షఫ్తీం. షఫ్తీం అనగా న్యాయాధిపతుల గ్రంథము. తెలుగులో న్యాయాధిపతుల గ్రంథము. మూడవ పుస్తకం షమూయేల్. మూడవ పుస్తకం షమూయేల్. తెలుగు బైబిల్లో సమూయేలుగా మనం పిలుస్తాం. గమనించండి, తెలుగు బైబిల్లో మొదటి సమూయేలు, రెండవ సమూయేలు అని 2 భాగాలుగా మనం పిలుస్తాం. కానీ హీబ్రూ బైబిల్లో ఈ 2 భాగాలు కూడా ఒక్క పుస్తకంలానే ఉండడం జరిగింది. తరువాత పుస్తకం మలాకీం. మలాకీం అనగా తెలుగు బైబిల్లో రాజుల గ్రంథము. మొదటి రాజుల మరియు రెండవ రాజుల గ్రంథాన్ని మలాకీం అని అంటారు. తరువాతి పుస్తకం యెషయాహు. యెషయాహు అనగా తెలుగు బైబిల్లో యెషయా గ్రంథము. తరువాతి పుస్తకం యిర్మియాహు. యిర్మియాహు అనగా తెలుగు బైబిల్లో యిర్మియా పుస్తకం. తరువాతి పుస్తకం యెహెజ్కేల్. తరువాతి పుస్తకం యెహెజ్కేల్. మన తెలుగు బైబిల్లో యెహెజ్కేలు అని అంటాం. తరువాతి పుస్తకం త్రై అసార్. తరువాతి పుస్తకం పేరు త్రై అసార్. త్రై అసార్ అనగా 12 మంది ప్రవక్తల పుస్తకం. 12 మంది ప్రవక్తల పుస్తకం. హోషియా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు ఉన్న పుస్తకాలు 12. వాటిని మనం చిన్న ప్రవక్తల పుస్తకాలు అని అంటాం. కానీ హీబ్రూ బైబిల్లో ఈ 12 పుస్తకాల్ని ఒకే పేరుతో పిలవడం జరిగింది. దాన్నే త్రై అసార్ అంటే 12 మంది ప్రవక్తలు అని అర్థం. కాబట్టి 12 మంది ప్రవక్తల పుస్తకాలని
ఒకే పేరుతోని ఒకే పుస్తకంగా హీబ్రూ బైబిల్లో పిలవడం జరిగింది. కానీ ఆ పేర్లని హీబ్రూలో ఎలా పిలుస్తారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. హోషేయ పుస్తకాన్ని తెలుగులో హోషేయగా పిలుస్తాం. తర్వాత పుస్తకం యోయేల్, దాన్ని తెలుగు బైబిల్లో యోవేలుగా పిలుస్తాం. ఆమోస్, తెలుగు బైబిల్లో ఆమోస్ అని పిలుస్తాం. ఓబద్యా, తెలుగు బైబిల్లో ఓబద్యాగా మనం పిలుస్తాం. యోనా, హీబ్రూ బైబిల్లో యోనా గ్రంథాన్ని తెలుగులో కూడా యోనా అని పిలుస్తాం. మిఖా, తెలుగు బైబిల్లో మీకా అని దాన్ని పలుకుతాం. నహూం, తెలుగు బైబిల్లో నహూం అని పలుకుతాం. హబక్కుక్, తెలుగు బైబిల్లో హబక్కుక్గా మనం పలుకుతాం. జెఫన్యా, తెలుగు బైబిల్లో జెఫన్యా అని పిలుస్తాం. హగ్గాయ్, తెలుగు బైబిల్లో హగ్గాయిగా మనం పిలుస్తాం. జకర్యా, తెలుగు బైబిల్లో జకర్యాగా మనం పిలుస్తాం. మలాకీ, తెలుగు బైబిల్లో కూడా మలాకీ అని మనం పిలుస్తాం. ఇవి నవీం అంటే ప్రవక్తల పుస్తకాల్లో ఉన్న 8 పుస్తకాలు. గమనించండి, 12 మంది ప్రవక్తల పుస్తకాలని ఒకే పుస్తకంతో పిలవడం ద్వారా ఈ 12 మంది ప్రవక్తల పుస్తకాలు ఒకే పుస్తకంగా హీబ్రూ బైబిల్లో మనకి కనపడతాయి. కాబట్టి నవీంలో మొత్తం 8 పుస్తకాలు ఉంటాయి. చివరి భాగము హీబ్రూ బైబిల్లో కెతువిం అనగా రచనలు. కెతువింలో 12 పుస్తకాలు ఉంటాయి. దానిలో మొదటిది తెహ్లీం. తెహ్లీం అనగా కీర్తనలు. కీర్తనల గ్రంథాన్ని హీబ్రూ బైబిల్లో తెహ్లీం అని అంటారు. తర్వాతి పుస్తకం మిష్లే. మిష్లే అనగా తెలుగు బైబిల్లో సామెతలు అని అర్థము. తర్వాతి పుస్తకం అయ్యో. అయ్యో అనగా తెలుగు బైబిల్లో యోబు గ్రంథము అని అర్థము. తర్వాతి పుస్తకం షిర్ హష్రీం అనగా తెలుగు బైబిల్లో పరమగీతములు అని అర్థము. తర్వాతి పుస్తకము రూత్, తెలుగు బైబిల్లో కూడా రూత్ అని మనం పిలుస్తాము. తర్వాతి పుస్తకము యఖా. యఖా అనగా విలాప వాక్యములు. యఖా అనగా విలాప వాక్యములు. తర్వాతి పుస్తకం కొహెలెత్. కొహెలెత్ అనగా ప్రసంగి పుస్తకము. కొహెలెత్ అనగా ప్రసంగి పుస్తకం. తరువాతి పుస్తకం ఎస్తేర్. ఎస్తేర్, తెలుగులో కూడా దానిని ఎస్తేర్ అని పలుకుతాము. తరువాతి పుస్తకము హీబ్రూ బైబిల్లో దానియేల్. దానియేల్, తెలుగు బైబిల్లో దానియేలు పుస్తకముగా పిలుస్తాం. తరువాతి పుస్తకము ఎజ్రా. తెలుగు బైబిల్లో కూడా ఎజ్రా అని పలుకుతాం. తరువాతి పుస్తకము నెహెమ్యా. తెలుగు బైబిల్లో కూడా నెహెమ్యాగా మనం పిలుస్తాం. చివరి పుస్తకం కెతువింలో మరియు హీబ్రూ బైబిల్లో దివ్రే హయామిం. దివ్రే హయామిం అనగా దినవృత్తాంతములు. ఇవి మన హీబ్రూ బైబిల్లో ఉన్న 24 పుస్తకాలు. వాటి పేర్లు, అదేవిధంగా ఆ పేర్లని తెలుగు బైబిల్లో ఏ విధంగా పలుకుతాము అన్న విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.